తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని కేంద్రంపై నెట్టివేయడం దారుణమన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పేదలకు కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుందన్నారు. సన్న బియ్యంలో 60 నుంచి 65% ఖర్చు కేంద్రం భరిస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ కేంద్రంపై నిందలు వేస్తున్నాయని గుర్తు చేశారు. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. రైతులు అనేక ప్రాంతాల్లో ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద చాలా ఇతోధికంగా అండగా నిలబడుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మనం ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో 1300 రూపాయలు క్వింటల్కు ఉండేది. మరి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క ధాన్యానికి సంబంధించినటువంటి ఎంఎస్పి గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలులో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.